ఈ వీడియోలో మనం ఒక చాలా డేంజరస్ మ్యాజిక్ కంపారిజన్ గురించి చూద్దాం. అదే ది జాంబీ వాండా మాక్సిమం వర్సెస్ ది ఒరిజినల్ స్కార్లెట్ విచ్. ఒక సైడ్ ఏమో డార్క్ హోల్ పవర్ తో రియాలిటీని బెంచ్ చేసే ప్యూర్ చోయిస్ మ్యాజిక్ ఉంది. ఇంకో సైడ్ ఏమో జాంబీ వైరస్ తో కరప్ట్ అయ్యి హంగర్ తో నిండిన డార్క్ చాయిస్ మ్యాజిక్ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఫైట్ జరిగితే ఎవరు విన్ అవుతారు? వీళ్ళిద్దరిలో ఎవరు పవర్ఫుల్? టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, మరి లేట్ ఎందుకు? హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోకి వస్తే ఫస్ట్ మనం స్కార్లెట్ విచ్ గురించి చూద్దాం. స్కార్లెట్ విచ్ అదే అండి మన ఒరిజినల్ వాండా మాక్సిమం ఆఫ్ మెయిన్ ఎంసీయూ టైమ్ లైన్ లో, అలాగే కామిక్స్ లో మ్యాజిక్ అండ్ రియాలిటీని చాలా స్ట్రాంగ్ గా అలాగే చాలా పవర్ఫుల్ గా యూజ్ చేస్తుంది. స్కార్లెట్ విచ్ పవర్ సోర్స్ గురించి చూస్తే ఒమేగా లెవెల్ మ్యూటెంట్. ఈమె ఎన్హాన్స్డ్ పవర్ తో పాటు డార్క్ హోల్ నుంచి వచ్చిన పవరే చూస్ మ్యాజిక్. స్కార్లెట్ విచ్ తన పవర్ బాధ, లవ్ అలాగే యాంగర్ తో కంట్రోల్ అవుతుంది. ఈ స్కార్లెట్ విచ్ ఫీడ్స్ గురించి చూస్తే మల్టీవర్స్ లో డ్రీమ్స్ తో ట్రావెల్ చేయడం, మనస్ ని డిఫెక్ట్ చేయగలిగే కెపాసిటీ ఉండడం, హోల్ టౌన్ ని ఆల్టర్నేట్ రియాలిటీలో లాక్ చేయడం, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో మల్టీవర్స్ లో ట్రావెల్ చేస్తుంది. డార్క్ హోల్ ని యూజ్ చేసి ఆల్టర్నేట్ యూనివర్స్ అయిన ఎర్త్ 838 లో ఉన్న వాండాలోకి బ్యాక్ మ్యాజిక్ చేసి తలకాయ ప్రవేశం చేసి ఇల్యూమినాటి టీమ్ ని ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో కిల్ చేసింది. అలాగే అమెరికా చావేజ్ పవర్స్ ని ఆల్మోస్ట్ అబ్జర్వ్ చేసుకోబోయింది. ఇప్పుడు మనం జాంబీ వాండా మాక్సిమం గురించి చూద్దాం. జాంబీ వాండా అంటే ఇన్ఫెక్షన్ కి విక్టిమ్ అయిన వాండా మాక్సిమం ఆఫ్. జాంబీ వాండా పవర్ సోర్స్ గురించి చూస్తే చోస్ మ్యాజిక్ తో పాటు జాంబీ వైరస్ యొక్క అన్స్టాపబుల్ హంగర్ ఉంది. తన మ్యాజిక్ వైరస్ తో కరెక్ట్ అయ్యింది. ఈ జాంబీ వాండాకి ఎలాంటి ఎమోషన్ ఉండదు, ఓన్లీ హంగర్ అండ్ రేంజ్ మాత్రమే ఉంటాయి. ఈ జాంబీ వాండా ఆమె పవర్ ని మొరాలిటీ లేకుండా మాక్సిమం డిస్ట్రక్షన్ కోసం యూజ్ చేస్తుంది. ఈ జాంబీ వాండా మాక్సిమం ఆఫ్ ఫీట్స్ గురించి చూస్తే అవెంజర్స్ సెకండ్స్ లో డిఫీట్ చేసింది, మ్యాజిక్ లో ఫుల్ కంట్రోల్ ని మెయింటైన్ చేసింది, విజన్ కంటైన్మెంట్ ని బ్రేక్ చేసింది, ఎక్స్ప్లోజన్స్ అండ్ గన్ఫైర్ నుండి సర్వైవ్ అయ్యింది, సర్వైవల్ కాలనీని సోలోగా డిస్ట్రాయ్ చేసింది, ఇన్ఫినిట్ హల్క్ తో ఫైట్ లో కూడా నిలిచింది, థోర్ని డిఫీట్ చేసి థోర్ని కూడా జాంబీ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసింది, కమాలా బ్యాంగ్ని తీసుకొని కమాలా ఖాన్ ని ఆ యూనివర్స్ మొత్తం క్యూర్ అయినట్లు నమ్మించింది, అండ్ జాంబీ ఆర్మీని డార్క్ మ్యాజిక్ తో కంట్రోల్ చేసింది. ఇప్పుడు మనం ఇద్దరి పవర్స్, ఎబిలిటీస్ అండ్ వీక్నెసెస్ ని చూద్దాం. ఫస్ట్ మనం స్కార్లెట్ విచ్ యొక్క పవర్స్, ఎబిలిటీస్ అండ్ వీక్నెసెస్ గురించి చూద్దాం. స్కార్లెట్ విచ్ దగ్గర చోస్ మ్యాజిక్, రియాలిటీ మ్యానిపులేషన్, టెలిగ్నెసిస్, టెలిపతి, ఎనర్జీ ఫ్లాష్ అండ్ షీల్డ్స్, ఫ్లైట్, ఎక్స్పోజ్ అండ్ మ్యాజిక్ యాంప్లిఫికేషన్ లాంటి పవర్స్ ఉన్నాయి. స్కార్లెట్ విచ్ వీక్నెస్ ఏంటంటే ఎమోషనల్ ఇన్స్టాంటబిలిటీ పవర్ కంట్రోల్ ని ఎఫెక్ట్ చేస్తుంది. స్కార్లెట్ విచ్ మ్యాజిక్ ని ఎక్కువగా యూజ్ చేస్తే టైర్డ్ అవుతుంది అండ్ స్ట్రాంగ్ ఫిజిక్ అటాక్స్ కి వనరబుల్. జాంబీ వాండా మాక్సిమం ఆఫ్ పవర్స్, ఎబిలిటీస్ అండ్ వీక్నెసెస్ ని చూద్దాం. జాంబీ వాండా మాక్సిమం ఆఫ్ దగ్గర చాయిస్ మ్యాజిక్ ఇంటాక్ట్, టెలిగ్నెసిస్, మ్యాజిక్ ఫ్లాష్, సూపర్ డ్యూరబిలిటీ, జాంబీ స్ట్రెంగ్త్ అండ్ రీజనరేషన్, అగ్రెసివ్ అండ్ డిస్ట్రక్టివ్ లాంటి పవర్స్ ఉన్నాయి. జాంబీ వాండా మాక్సిమం ఆఫ్ వీక్నెస్ ఏంటంటే ఇన్స్టింక్ట్స్ బేస్డ్ బిహేవియర్, ఫుడ్ బేస్డ్ హంగర్, స్లో డికే అండ్ విజన్ లాంటి ట్రాప్స్ లో ఈజీగా పడుతుంది. ఇప్పుడు అసలైన కంపారిజన్ ని మనం చూద్దాం. జాంబీ వాండా మాక్సిమం ఆఫ్ వర్సెస్ స్కార్లెట్ విచ్. ఈ బ్యాటిల్లో స్కార్లెట్ విచ్ కి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. అది ఏంటంటే మైండ్ అండ్ కంట్రోల్. అలాగే జాంబీ వాండాకు కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. అది ఏంటంటే ఆమె జీరో మొరాలిటీ అండ్ అన్ఎండింగ్ హంగర్. ఈ బ్యాటిల్ ని 2 సినారియోస్ లో చూద్దాం. సినారియో 1 ది మ్యాజిక్ క్లాష్. ఈ మ్యాజిక్ క్లాష్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ మ్యాజిక్ క్లాషెస్ ఉన్నాయి. ఒకటి కరప్టెడ్ మ్యాజిక్. జాంబీ వాండా తన మ్యాజిక్ ని మాక్సిమం ఫోర్స్ తో డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేస్తుంది. జాంబీ వాండా యొక్క టెలిగ్నెసిస్ స్కార్లెట్ విచ్ కన్నా మోర్ రెక్లెస్ గా ఉంటుంది. నెక్స్ట్ ప్యూర్ మ్యాజిక్. స్కార్లెట్ విచ్ తన కంట్రోల్ ని యూజ్ చేసి జాంబీ వాండా బాడీలో ఉండే వైరస్ ని మ్యాజిక్ తో ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. రియాలిటీ వ్రాపింగ్ పవర్ తో జాంబీ వాండాని నార్మల్ హ్యూమన్ గా చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. సినారియో 2 ది జాంబీ అడ్వాంటేజ్. జాంబీ వాండా యొక్క సింపుల్ ఫిజికల్ టచ్ లేదా బయట కూడా స్కార్లెట్ విచ్ ని ఇన్ఫెక్ట్ చేయగలదు. ఒకవేళ జాంబీ వాండా స్కార్లెట్ విచ్ క్లోజ్
ప్రాక్సిమిటీలో అటాక్ చేస్తే స్కార్లెట్ విచ్ యొక్క మ్యాజిక్ ఆ వైరస్ ముందు స్లో అవుతుంది. స్కార్లెట్ విచ్ కి ఎమోషనల్ వీక్నెస్ ఉంది. జాంబీ వాండాకి ఫీలింగ్స్ లేవు. ఈ ఎమోషనల్ వల్నరబిలిటీని జాంబీ వాండా బ్రూషల్ గా యూజ్ చేయగలదు. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఈ బ్యాటిల్లో ఎవరు విన్ అవుతారంటే నా ఒపీనియన్ లో స్కార్లెట్ విచ్ కి రియాలిటీ వ్రాపింగ్ లాంటి గాడ్ లెవెల్ పవర్ ఉన్న జాంబీ వాండా ఒక వైరస్ ఇన్ఫెక్టెడ్ మిషన్ లాంటిది. ఆమె అటాక్ లో పాస్ ఉండదు, అలాగే ఎలాంటి మెర్సీ కూడా ఉండదు. స్కార్లెట్ విచ్ ముందుగా జాంబీ వాండాని నార్మల్ హ్యూమన్ గా చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ సెకండ్ హాఫ్ ఎస్టేషన్ వల్ల జాంబీ వాండా స్కార్లెట్ విచ్ ని ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. జాంబీ వాండాకి పెయిన్, మొరాలిటీ అండ్ ఫియర్ ఉండదు. సో జాంబీ వాండా అన్కంట్రోల్ కరెక్టెడ్ చాయిస్ మ్యాజిక్ అండ్ ది థ్రెట్ ఆఫ్ ఇమీడియట్ ఇన్ఫెక్షన్ వల్ల స్కార్లెట్ విచ్ లూస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. జాంబీ వాండాకి ఉండేది ప్యూర్ ఏజ్ మాత్రమే. అదే జాంబీ వాండా యొక్క గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. సో ఫ్రెండ్స్, ఈ బ్యాటిల్లో ఎమోషన్ విన్ అవుతుందా లేకుంటే హంగర్ గెలుస్తుందా? వీళ్ళిద్దరిలో ఎవరు పవర్ఫుల్, ఎవరు విన్ అవుతారు, మీరు ఎవరి సైడో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా సజెస్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.